హైదరాబాద్ సెంట్రిక్ లాగా మన రాజధాని కావాలి, అమరావతి విజయవాడ గుంటూరు కావాలని నేను ఎందుకు చెప్తానంటే ఈ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ జగన్ని బూతులు తిట్టచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూతులు తిట్టచ్చు, అమ్మల నక్కల్ని తిట్టచ్చు, చెప్పులు చూపెట్టచ్చు, పచ్చి బూతులు మాట్లాడచ్చు, నా కొడకల్లారా అనొచ్చు, మీ అంతు చూస్తాననొచ్చు, అమిత్ షాతో చెప్పి నీ అంతు చూస్తానని చెప్పచ్చు. అనలేదా అంటే అన్నారు ఆయనే. తర్వాత మొన్న అనలేదు అంటున్నారు, ఓకే రైట్, నేను అట్ట అంటోడిని అన్నది అది వదిలేద్దాం. బట్ ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడేమా అక్కడ తెలంగాణకు వచ్చేటికి కేసీఆర్ మంచోడే, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా తెలంగాణలో మీటింగు పర్మిషన్ పోలీసులే డెసిషన్ తీసేసుకుంటారా? లేకపోతే అదేది ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఆ ఉద్యమకారులు ఎవరో ఉన్నారో ఆ రఘు వీళ్ళందరూ తీసుకుంటారు నిర్ణయం? కొంచెం అంటే మన ఆస్తులు ఉంటాయి, మన వ్యవస్థలు ఉంటాయి, మన సినిమా వ్యాపారాలు ఉంటాయి, కాబట్టి అక్కడ భయపడతాం. మాకు భయమే లేదని చెప్తాం, నిర్భయంగా ఉన్నాం, రండిరా ఎవడు వస్తాడో చూసుకుంటాం అంటాం. కానీ అర్రేక ముఖ్యమంత్రికి ఇక్కడ జగన్ ఉన్న టైంలో కనుక ఆపితే పవన్ కళ్యాణ్ని, అది జగనే ఆపిచ్చినట్టు. అక్కడ ఆపితే రేవంత్కి ఏం సంబంధం లేదు. బట్ నమ్మేవాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది.